కొట్టాలి. కొట్టాలి అంటే ఏం చేయాలి? రిమాండ్లో ఇస్తే కొట్టచ్చా? అందుకని ఏం చేస్తారు? వాళ్ళని రిమాండ్ చూపించరు, కోర్టులో సబ్మిట్ చేయరు. కోర్టులో సబ్మిట్ చేస్తే ఏమవుతుంది? కోర్టులో సబ్మిట్ చేస్తే వాడిని ట్రీట్మెంట్ అంతా కూడా అంటే నా లాయర్తో మాట్లాడు, నేను మాట్లాడు, నా లాయర్తో మాట్లాడు అంటాడు వాడు. మరి లాయర్తో మాట్లాడితే వాడేం చెప్తాడు? 14 రోజులు ఉంటాడు. మళ్ళీ నాకు రిమాండ్ను పెంచమంటాము పోలీసులు. వాడు కోర్టు అనేటువంటిది ఇంకా నీకు రిమాండ్ పెంచుకుంటూ పోతాము, ఇన్ని రోజులు నీకు ఇచ్చాం కదా, నువ్వు తీసుకురాలేకపోయావు, వాడి దగ్గర ఆన్సర్ రాబట్టుకోలేకపోయావు, ఇంకా వాడిని ఫ్రీగా వదిలేద్దామంటది. అటువంటప్పుడు అంటే కొన్ని కేసులు, నేను చెప్పేది అన్ని కేసుల్లో కాదు, కొన్ని కేసుల్లో, కొన్ని నక్సలైట్ల లాంటి కేసుల్లో జెన్యూన్ కేసులు ఉంటాయి. పాపం వాళ్ళందరినీ కూడా టార్చర్ చేసి చంపేస్తారు. యాక్చువల్గా అలా చేయడం అనేటువంటిది తప్పు, అలా చేయకూడదు. కాకపోతే వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ వాళ్ళిద్దరిది వ్యక్తిగతమైనటువంటిది. అంటే పోలీసులు నక్సలైట్లు అనేటువంటివి వీళ్ళని చంపేశారన్న కోపం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళని చంపేశారన్న కోపం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇద్దరిది వాళ్ళ ఇష్యూలు వేరు. సరే, ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ఒక వ్యక్తిని అరెస్టు చేసిన 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాలి. అది ఎప్పటి నుంచి అంటే ప్రయాణ కాలాన్ని మినహాయించి అని చట్టంలో ఉంటుంది. అని ఏముంటుంది? ప్రయాణ కాలాన్ని మినహాయించి 24 గంటలలోపు హాజరుపరచకపోతే మనం రిట్ వేయచ్చు. ఏ రిట్ అది? హెబియస్ కార్పస్ రిట్ అనేటువంటిది 24 గంటల్లోపు హాజరుపరచాలి. హాజరుపరచకపోతే రిట్ వేయచ్చు, హెబియస్ కార్పస్ రిట్ అనేటువంటి దాన్ని వేయచ్చు. ఓకేనా? 22లో 2 ఏం చెప్తుందండి? 22లో 2 ఏం చెప్తుంది? అరెస్ట్ చేసినటువంటి పర్సన్ని, డిటెండెడ్ పర్సన్ని వితిన్ 24 అవర్స్ 24 గంటలలోపు కోర్టుకి సబ్మిట్ చేయాలి, కోర్టులో హాజరుపరచాలి అంటుంది. ఏ ఆర్టికల్? 22లో 2 అనేటువంటిది. కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు ఏం చేస్తుంది? అతన్ని ఫ్రీగా. ఈ మధ్య కాలంలో మీరు చాలా కేసులు చూస్తూనే ఉంటారు. యనమల రామకృష్ణుడు లేకపోతే చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరు మీరు రోజు వింటూనే ఉంటారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటాడు. ఈ చింతకాయల అయ్యన్న పాత్రుడు అనేటువంటి వ్యక్తి ఎంత వల్గర్గా అయినా మాట్లాడేస్తాడు. అతను చాలాసార్లు మినిస్టర్గా చేసినప్పటికీ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటాడు. అతన్ని ఎలాగైనా పనిష్ చేయాలి, కొట్టాలి అనుకుంటుంది జగన్ గవర్నమెంట్. ప్రతిసారి ఆయన అరెస్ట్ చేసిన వెంటనే, ఆయన అరెస్ట్ అవుతున్నాడో లేదో ముందు పోలీసులు ఆయన ఇంటి చుట్టూ ఉండగానే వాళ్ళు ఏం చేస్తారు? హైకోర్టులో కేసేస్తారు, లేకపోతే ఎక్కడో చోట కేసేస్తారు. కేసు వేయగానే అంటే అతన్ని అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ముందే వీళ్ళు కేసేస్తారు. కేసు ఏమంటుంది? కేసు ఏం చేస్తారు? అతన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేస్తుంది. లేకపోతే అరెస్ట్ చేసిన వెంటనే 1 గంటకో 2 గంటలకో వాళ్ళకి ఇక్కడ కేసు కోర్టులో సబ్మిట్ చేసేస్తారు. కోర్టు ఏం చేస్తుంది? అతను రిమాండ్ను తిరస్కరిస్తున్నాం అంటుంది. అంటే అతను ఏం చేయాలి? రిమాండ్ను తిరస్కరిస్తున్నామంటే వదిలేయాలి. రిమాండ్ను తిరస్కరించడము అంటే ఫ్రీగా వదిలేయడం అనేటువంటిది. చట్టంలో చాలా లూప్ హోల్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో, చట్టమనే కాదు ప్రతి దాంట్లో కూడా, ప్రతి ఆర్గనైజేషన్లో కూడా, అది లెజిస్లేటివ్ బాడీలో ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉంటాయి, జ్యుడిషియల్ బాడీలో ఉంటాయి. జ్యుడిషియల్ బాడీ అంటే అదేమన్నా దేవుడా తప్పు చేయకుండా ఉండడానికి? వాళ్ళు మనలాంటి మనుషులే కదా, వాళ్ళకు ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకు ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకు ఫేవరెట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకు ఎనిమీస్ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళేమి చట్టానికి అతీతులు లేకపోతే ఎమోషన్స్కి అతీతులేమి కాదు. మనుషులు నాకు అన్నీ ఉంటాయి, కోపాలు బాధలు అన్నీ ఉంటాయి. ఆడ కూర్చున్నంత మాత్రాన వాళ్ళేమి అందరికీ పక్షపాతం లేకుండా జడ్జిమెంట్లు ఇస్తారని ఏమీ లేదు. అందరికీ వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా? సరే, 22లో 2 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది? అరెస్టెడ్ పర్సన్ని, డిటెండెడ్ పర్సన్ని 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాలి. 22లో 1 ఏం చెప్పింది? అరెస్ట్ అయినటువంటి వ్యక్తి తన అరెస్ట్కి కారణం తెలుసుకోవచ్చు, దానితో పాటు న్యాయ సహాయం పొందవచ్చు అంటుంది. 22లో 2 అనేటువంటి ఆర్టికల్ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని 24 గంటల్లోపు కోర్టులో సబ్మిట్ చేయాలి అంటుంది. 22లో 3 అనేటువంటిది ఇది ఎగ్జంప్షన్ అండి. పైన చెప్పినటువంటి వాటికి ఎగ్జంప్షన్. ఈ 2 అవకాశాలు కల్పించిందా? ఈ 2 అవకాశాలు ఎవరికి కల్పించదు అంటే కేసు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావో అనే కారణం కొన్ని అరెస్టుల్లో చెప్పాల్సిన అవసరం లేదు.
దానితో పాటు 24 గంటల్లో కోర్టుకి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ కేసులలో అంటే శత్రు దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్టు చేసినప్పుడు. రెండో కేసు ఎప్పుడు అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టుల ద్వారా అరెస్టు చేసినప్పుడు. అంటే శత్రు దేశాలు ఎనిమీ కంట్రీస్ పర్సన్స్ని శత్రు దేశాల వ్యక్తులను అరెస్టు చేసినప్పుడు. రెండోది ఏంటి అంటే పీడీ యాక్టుల ద్వారా అరెస్టు చేసినటువంటి వ్యక్తులకి. శత్రు దేశాల వ్యక్తులను అరెస్టు చేసినప్పుడు, పీడీ యాక్టుల ద్వారా అరెస్టు చేసినప్పుడు, ఈ రెండు కేసులలో అరెస్టు చేసినప్పుడు వాళ్ళకి 22(1) అనేటువంటి ఆర్టికల్ ప్రకారం, 22లో 2 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం ఉన్నటువంటి రైట్స్ అన్నీ కూడా ఏమవుతాయి? రద్దవుతాయి. వాళ్ళ యొక్క అర్థమవుతుందని చెప్పేది. వీడికి న్యాయ సహాయం పొందవచ్చు, కేసు అరెస్టుకు కారణం తెలుసుకోవచ్చు, కానీ ఆ రైట్ ఎవరికి ఉండదు? పీడీ యాక్టుల ద్వారా అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి, ముందస్తు అరెస్టు చేసినటువంటి వాళ్ళకి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో కారణం చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు. దాంతోపాటు ఈ న్యాయ సహాయం పొందేటువంటి హక్కు ఉంటుందా? లేదు. అతను 24 గంటలలోపు కోర్టులో హాజరుపరచాలా? పరచాల్సినటువంటి అవసరం లేదు. ఎనిమీ కంట్రీస్ పర్సన్స్కి, పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ చేసినటువంటి పర్సన్స్కి, ఇలా వీళ్ళిద్దరికీ కూడా ఈ 2 ఆర్టికల్స్లో ఇచ్చినటువంటి రిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జంప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్తించవు అంటుంది. ఏ ఆర్టికల్ అంటే 22లో 3. ఓకేనా? నెక్స్ట్ 22లో 4 అనేటువంటిది 22లో 4 అనేటువంటిది ఒక వ్యక్తిని పీడీ యాక్ట్ ప్రకారం గరిష్టంగా 3 నెలల వరకు అరెస్ట్ చేయవచ్చు. ఒక వ్యక్తిని పీడీ యాక్ట్ ప్రకారం మ్యాక్సిమం ఎన్ని రోజుల వరకు తమ యొక్క కస్టడీలో ఉంచుకోవచ్చు అంటే 3 నెలల వరకు తమ యొక్క కస్టడీలో ఉంచుకోవచ్చు. ఒక వ్యక్తిని గరిష్టంగా 3 నెలల వరకు తమ యొక్క కస్టడీలో ఉంచుకోవచ్చు. ఒకవేళ 3 నెలలకు మించి తమ యొక్క కస్టడీలో ఉంచుకోవాలి అంటే అడ్వైజరీ బాడీ యొక్క అడ్వైజ్ అవసరం. సలహా సంఘం యొక్క సలహా అవసరం. మళ్ళీ చెప్తాను చూడండి. పీడీ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే మ్యాక్సిమం ఎన్ని రోజులు అతడిని తమ కస్టడీలో ఉంచుకోవచ్చు? 3 నెలలు. ఒకవేళ 3 నెలలకు మించి కూడా అతన్ని తమ కస్టడీలో ఉంచుకోవాలి అంటే ఏం చేయాలి? సలహా సంఘం యొక్క సలహా తీసుకోవాలి. ఈ అడ్వైజరీ బాడీకి ఎవరు జడ్జిగా ఉంటారు అంటే, ఎవరు హెడ్గా ఉంటారు అంటే హైకోర్టు జడ్జి. ఈ సలహా సంఘం అనేటువంటి దానికి ఎవరు అధ్యక్షుడు అంటే హైకోర్టు జడ్జి. ఈ సలహా సంఘం అనేటువంటి దానికి, అడ్వైజరీ బాడీ అనేటువంటి దానికి ఎవరు హెడ్గా ఉంటారు అంటే హైకోర్టు జడ్జిగా, అధ్యక్షుడిగా ఉన్న సలహా సంఘం యొక్క సలహా ప్రకారం అతడిని 3 నెలల తర్వాత కూడా నిర్బంధించవచ్చు. ఓకేనా? 3 నెలలు నిర్బంధించవచ్చు. ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలి అనుకోండి, ఎవరి యొక్క సలహా ప్రకారం ఎక్స్టెండ్ చేయొచ్చు? సలహా సంఘం. సలహా సంఘంలో ఎవరు అధ్యక్షుడు? ఎవరు? హైకోర్టు జడ్జి అధ్యక్షుడిగా ఉన్న సలహా సంఘం ప్రకారం అరెస్టుని ఎక్స్టెండ్ చేయవచ్చు 3 నెలల తర్వాత కూడా. ఇప్పుడు 22లో 5 అనేటువంటిది ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఏదో చెప్పినట్టు గుర్తు. ఇక్కడ ఏం చెప్పాను? పీడీ యాక్ట్ ప్రకారం అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి న్యాయ సహాయం పొందేటువంటి హక్కు లేదు, కారణం తెలుసుకునేటువంటి ఇవన్నీ లేవని చెప్పానా? ఇది 22(5) ప్రకారం ఒక్కొక్కసారి ఎప్పుడూ కాదండి, నాట్ ఆల్ టైమ్స్, స్పెషల్ కేసెస్లో పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా తమ యొక్క అరెస్టుకు గల కారణాలను
తెలుసుకోవచ్చు. అంటే చెప్పచ్చు ప్రభుత్వం అనేటువంటిది. ఒక్కొక్కసారి పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ అయినటువంటి వ్యక్తులకు కూడా వాళ్ళ యొక్క అరెస్టుకు గల కారణాలని తెలుసుకోవచ్చు, చెప్పచ్చు. అంటే పర్టికులర్గా చెప్పమనేం కాదు, ఒక్కొక్కసారి చెప్పచ్చు, తెలుసుకోవచ్చు అంటుంది ఈ ఆర్టికల్ 22లో 5. ఓకేనా? పీడీ ద పర్సన్స్ హూ డిటైన్డ్ బై పీడీ యాక్ట్స్ ఆర్ ఆల్సో నో టు దేర్ అరెస్ట్ ఆర్ ఆల్సో నో టు రీజన్స్ ఫర్ దేర్ అరెస్ట్. అంటే ద పర్సన్స్ హూ డిటైన్డ్ బై పీడీ యాక్ట్స్ ఆర్ ఆల్సో నో టు రీజన్స్ ఫర్ దేర్ అరెస్ట్. వాళ్ళ యొక్క అరెస్ట్కు గల కారణాలను తెలుసుకోవచ్చు. పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క అరెస్ట్కు గల కారణాలని తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు కొన్నిసార్లు పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క అరెస్టుకు గల కారణాలని ప్రభుత్వం మేము చెప్పము అని నిరాకరించవచ్చు అంటుంది 22లో 6 అనేటువంటిది. ఒక్కోసారి తెలుసుకోవచ్చు అంటుంది. ఏ కేసులో? ఏ ఆర్టికల్? 22లో 5. పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు కూడా తమ యొక్క అరెస్టుకు గల కారణాలు తెలుసుకోవచ్చు అంటుంది 22లో 5. పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ అయినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కసారి వాళ్ళ అరెస్టుకు గల కారణాలను ప్రభుత్వం నిరాకరించవచ్చు అంటుంది ఈ ఆర్టికల్ 22లో 6 అనేటువంటిది. ఓకేనా? కారణాలు చెప్పచ్చు 22లో 5, కారణాలని నిరాకరించవచ్చు అంటే డినై చేయవచ్చు 22లో 6 అనేటువంటిది. 22లో 7 అనేటువంటిది లాస్ట్ అండి. ఒక వ్యక్తిని పీడీ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని 3 నెలలకు మించి నిర్బంధించాలి అంటే పార్లమెంట్ అనేటువంటిది ఒక చట్టం చెయ్యాలి. అంటే ప్రజెంట్ అనేటువంటిది ఎన్ని రోజులు మాత్రమే అరెస్ట్ చేసి మ్యాక్సిమం ఎన్ని రోజులు ఉంచొచ్చు? 3 నెలలు. ఒకవేళ 3 నెలలు అనేటువంటి దానికుండా 3 నెలలు కాకుండా ఎన్ని రోజులు మ్యాక్సిమం అరెస్ట్ చేయవచ్చు, ఎన్ని రోజులు మ్యాక్సిమం ఉంచవచ్చు అనేటువంటి దానికి సంబంధించి ఎవరు చట్టం చేస్తారు? పార్లమెంట్. ప్రజెంట్ మ్యాక్సిమం ఎన్ని రోజులు మాత్రమే ఎన్ని రోజులు మాత్రమే తమ యొక్క కస్టడీలో ఉంచుకోవచ్చు? 3. ఒకవేళ 3 నెలల కంటే కూడా ఎక్కువ కాలం 3 నెలల కంటే కూడా ఎక్కువ కాలం నిర్బంధించాలి అంటే పార్లమెంట్ ఏం చేయాలి? చట్టం చేయాలి. పార్లమెంట్ ఏం చేయాలి? ప్రస్తుత చట్టం ప్రకారం అయితే ఎన్ని రోజులు? 3 నెలలు. మళ్ళీ ఆ 3 నెలల్ని 6 నెలలు కానీ సంవత్సరం కానీ చేయాలంటే ఏం చేయాలి? పార్లమెంటు చట్టం చేయాలి. పార్లమెంటు చేసినటువంటి చట్టం ద్వారా 3 నెలల కాలాన్ని 6 నెలలు చేయొచ్చు, సంవత్సరం చేయొచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు. ఏ చట్టం ప్రకారం? పార్లమెంట్. అంటే పీడీ యాక్ట్స్కి సంబంధించినటువంటి చట్టాలు అనేటువంటివి పార్లమెంట్ అనేటువంటి సూచన ప్రకారం పార్లమెంటు చేసినటువంటి చట్టం ప్రకారం 3 నెలల మించి కూడా వాళ్ళ యొక్క అరెస్ట్ని చేయవచ్చు. ఒక్కసారి నేను మళ్ళీ చెప్తాను చూడండి. 22లో 1 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది? 22లో 1 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది? అరెస్టుకు గల కారణాలని తెలుసుకోవచ్చు, న్యాయ సహాయం పొందవచ్చు. 22లో 2 ఏం చెప్తుంది? అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని 24 గంటల్లోపు కోర్టులో సబ్మిట్ చేయాలి. 22లో 3 ఏం చెప్పింది? శత్రు దేశాల వ్యక్తులని పీడీ యాక్టుల ద్వారా అరెస్ట్ అయినటువంటి వ్యక్తులకి వాళ్ళ యొక్క అంటే 22లో 1లో ఉండేటువంటి ఎగ్జంప్షన్స్ 22లో 2 ఉండే ఎగ్జంప్షన్స్ చెల్లవు, వ్యాలిడ్ కావు. మళ్ళీ 22లో 4 ఏం చెప్పింది? పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ అయినటువంటి వ్యక్తులని మ్యాక్సిమం 3 నెలల వరకు తమ యొక్క కస్టడీలో ఉంచుకోవచ్చు. 3 నెలలకు మించి ఉంచుకోవాలి అంటే సలహా సంఘం యొక్క అడ్వైజ్ అవసరం. సలహా సంఘానికి ఎవరు అధ్యక్షుడు? హైకోర్టు జడ్జి అధ్యక్షుడిగా ఉంటాడు. హైకోర్టు జడ్జి అధ్యక్షుడిగా ఉంటాడు. నెక్స్ట్ది 22లో 5 అనేటువంటి ఏం చెప్పింది? పీడీ యాక్టుల ద్వారా అరెస్ట్ అయినటువంటి వ్యక్తులకి తమ యొక్క అరెస్ట్కి
కారణాలను తెలుసుకోవచ్చు ఒక్కొక్కసారి. 22లో 6 ఏం చెప్పింది? పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ అయినటువంటి వ్యక్తులకి కారణాలు నిరాకరించవచ్చు, చెప్పకుండా పోవచ్చు. 22లో 7 ఏం చెప్పింది? గరిష్టంగా అంటే ఒక వ్యక్తిని గరిష్టంగా ఎక్కువ రోజులు 3 నెలల కంటే ఎక్కువ రోజులు ఉంచాలి అంటే అది ఎవరు మాత్రమే సాధ్యం? ఎవరి వల్ల మాత్రమే సాధ్యం? పార్లమెంట్ చేసినటువంటి చట్టం ద్వారా మాత్రమే సాధ్యం. పార్లమెంట్ అనేటువంటిది ఒక చట్టం చేసి ఆ 3 నెలల కాలాన్ని పొడిగించవచ్చు, లేకపోతే తగ్గించవచ్చు. అది పార్లమెంట్ యొక్క ఇష్టం. పార్లమెంట్ అనేటువంటిది చట్టం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఏ ఆర్టికల్? 22. ఏ ఆర్టికల్ అండి? 22 అనేటువంటిది. ఇప్పుడు ఈ పీడీ యాక్టులకు సంబంధించి కొన్ని చట్టాలు అనేటువంటివి ఉన్నాయి, భారతదేశంలో ఉన్నాయి. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టులు అనేటువంటివి నేరం జరగకముందే తప్పు చేస్తారేమో అని ముందుగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. పీడీ యాక్టులు చేసేటువంటి రైట్ భారతదేశంలో ఎవరికి ఉంది? పీడీ యాక్టులు చేసే రైట్ ఎవరికి ఉంది? చట్టం చేసే రైట్ ఎవరికి ఉంది? పార్లమెంటుకు ఉందా? దానితో పాటు శాసనసభలకు కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పీడీ యాక్ట్స్ చేసేటువంటి రైటు ఎవరెవరికి ఉంటుంది? పార్లమెంటుకు ఉంటుంది. దానితో పాటు లెజిస్లేటివ్ బాడీస్, శాసనసభలకి, రెండిటికి కూడా ఉంటుంది. పార్లమెంట్, బోత్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ బాడీస్ హ్యావ్ ద రైట్ టు మేక్ యాక్ట్స్ రిలేటెడ్ టు పీడీ యాక్ట్స్. పీడీ యాక్ట్స్ చేసేటువంటి రైట్ ఎవరెవరికి ఉంది అంటే పార్లమెంట్కి, రాష్ట్ర శాసనసభలు రెండు కూడా ముందస్తు అరెస్ట్ చట్టాలు చెయ్యొచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టులు అనేటువంటివి చెయ్యొచ్చు. చెప్పండి. హెబియస్ అలా లేదనే కదా చెప్తున్నాం. పీడీ యాక్ట్ ఉండేటువంటి వ్యక్తులు మ్యాక్సిమం ఎన్ని రోజులు అరెస్ట్ చేయవచ్చు? 3 నెలలు. పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ చేశామని చూపించాడు అనుకో, పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ చేసిన వాడిని కోర్టుకు సబ్మిట్ చేయడానికి లేదు, చేయాల్సిన అవసరం లేదు. 3 నెలలు చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయలేదు అని చెప్పేసి నువ్వేమి కోర్టుకు వెళ్తే హెబియస్ కార్పస్ రిట్లు అవేమీ వేయడానికి లేదు. వేసినా కూడా ఏం చేస్తుంది కోర్టుకి చెప్తారు కదా, మేము పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ చేశామని చెప్పినప్పుడు మరి హెబియస్ కార్పస్ రిట్ అనేటువంటిది వ్యాలిడ్ అవుతుందా? అవ్వదు. ఓకేనా? పీడీ యాక్ట్ ద్వారా ఎన్ని రోజులు ఉంచవచ్చు? మ్యాక్సిమం 3. అంటే ఎలా ఉంచుకోవచ్చు? కోర్టుకు సబ్మిట్ చేయకుండా ఉంచుకోవచ్చు. 3 నెలలు అనేటువంటి తమ యొక్క కస్టడీలోనే ఉంచుకోవచ్చు. ఓకేనా? అప్పుడు గవర్నమెంట్ అంటే వాళ్ళు చెప్పాలి, అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు మేము పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ చేశాము కాబట్టి మా దగ్గర 3 నెలల వరకు ఉంచుకోవచ్చు అని చెప్తారు కోర్టుకి. సరే, ఇది ఇప్పటి వరకు భారతదేశంలో కొన్ని పీడీ యాక్ట్స్ అనేటువంటివి చేశారు, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్స్ అనేటువంటివి చేశారు. తర్వాత కాలంలో వాటిని రద్దు చేయడం జరిగింది. కొన్నింటిని రద్దు చేశారు, కొన్నింటిని కొనసాగిస్తున్నారు. ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశాల్లో ముందస్తు అరెస్టులు అనేటువంటివి ఉండకూడదు. మామూలుగా అయితే అది అతని యొక్క న్యాచురల్ రైట్స్కి వ్యతిరేకం. అంతేనా? అతన్ని అరెస్ట్ చేస్తున్నాము అంటే అతని రైట్స్ని తీసేసినట్టే కదా. మరి ప్రజాస్వామ్య దేశాల్లో ఇటువంటి ఉండకూడదు. ఏదో కమ్యూనిస్టు దేశాల్లో లేకపోతే సామ్యవాద దేశాల్లో ఉన్నా పర్లేదు, కానీ మనలాంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఉండకూడదు. అయినప్పటికీ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి మన దేశంలో కూడా పీడీ యాక్ట్స్ అనేటువంటివి కొన్ని చేయడం జరిగింది. ఆ పీడీ యాక్ట్స్ దేశ భద్రతకు సంబంధించినటువంటివి కాబట్టి కొన్ని పీడీ యాక్ట్స్ అనేటువంటివి వాటిని ప్రస్తుతం కూడా కంటిన్యూ చేస్తున్నారు. మరి ఏ పీడీ యాక్ట్స్ చేశారు, అవి ఏ సంవత్సరం చేశారు, ఎప్పుడు రద్దు చేశారు, ఒకవేళ అమల్లో ఉంటే ప్రస్తుతం అమల్లో ఉన్నాయా లేదా, వాటి గురించి రాసుకుందాం. ఫస్ట్ది పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. పీడీ యాక్ట్ నేను చట్టాల పేర్లు చెప్తున్నాను, ఏ సంవత్సరం చేశారో చెప్పాను, ఎప్పుడు రద్దు చేశారో చెప్పాను. ఒకవేళ రద్దు చేయకపోతే అవి ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నాయి అని అర్థం.
1950వ సంవత్సరంలో చేశారు. పీడీ యాక్ట్ అనేటువంటిది రద్దు చేసినటువంటి సంవత్సరం 1969. ఇక్కడ మేకింగ్ ఇయర్, ఇక్కడ అబాలిషన్ ఇయర్ అనేటువంటి పెట్టుకోండి. చేసిన సంవత్సరం, రద్దు చేసిన సంవత్సరం అని పెట్టుకోండి. చేసిన సంవత్సరం, రద్దు చేసినటువంటి సంవత్సరం. ఓకేనా? పీడీ యాక్ట్ అనేటువంటిది 1950లో చేస్తే 1900 అంటే ఇప్పుడు ఉందా పీడీ యాక్ట్ అనేటువంటిది? ఇదొక్కటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటే ఇదొక్కటే అనుకోమాకండి. ఇంకా చాలా యాక్ట్స్ ఉంటాయి. పేరు ముందస్తు అరెస్ట్ అన్నంత మాత్రాన ఇదొక్కటే కాదు పీడీ యాక్ట్స్, ఇంకా చాలా చట్టాలు ఉంటాయి. ఎస్మా, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అంటే 1968లో చేశారు. ఇప్పటికీ కూడా అమలులో ఉంది. ఎస్మా, ఎస్మా ప్రయోగించారు అంటారు ఎప్పుడైనా చదివేటప్పుడు. ఎస్మా ప్రయోగించడము అంటే అది ఎసెన్షియల్ సర్వీసెస్, అత్యవసరం. అవి మీరెవరు బంధువులు చేయడానికి లేదు, సమ్మెలు చేయడానికి లేదు, మీరు ఉద్యోగాలు మానేయడానికి లేదు, హాలిడేలు పెట్టడానికి లేదు. ఖచ్చితంగా ఆ పనిని చేయాల్సిందే. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్. కొంతమంది ఏమో టీచర్లు అనేటువంటి వాళ్ళు మేమందరం మూకుమ్మడిగా సెలవులు పెడతాము అని మాకు డిఏ ఇవ్వకపోతే, శాలరీ హైక్ చేయకపోతే అన్నారనుకో, వెంటనే ఏం చేస్తుంది? ఎస్మా ప్రయోగిస్తుంది. ఎస్మా అంటే ఏంటి? ఇంకా నువ్వు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిందే, లేకపోతే నీ యొక్క జాబ్కే ప్రమాదం. అటువంటి యాక్ట్ ఉంది, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్. అక్కడే కాదు, ఎక్కువగా దీన్ని కంపెనీలు అంటే ఇవి ఉంటాయి చూడండి, బిహెచ్ఎల్ కానీ, ఓఎన్జీసీ కానీ, బెల్లులు కానీ, ఇటువంటి కంపెనీల్లో ఎక్కువగా కార్మికులు ఎక్కువగా ఉద్యమాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ప్రయోగిస్తూ ఉంటారు ఎస్మా. ఓకేనా? నెక్స్ట్ది మీసా, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సర్వీసెస్ యాక్ట్. నేను అటువైపు ఇయర్ రాశాను అంటే రద్దు చేశారు అని. ఓకేనా? రాయలేదు అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది అని. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సర్వీసెస్ యాక్ట్.